సినీ నటుడు మోహన్ బాబుకు కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిందని, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా మోహన్ బాబు స్పందించారు. అజ్ఞాతంలో మోహన్ బాబు అంటూ శుక్రవారం సాయంత్రం నుంచి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించలేదని చెప్పారు. తాను ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నట్లు చెప్పారు. వాస్తవాలను తెలుసుకుని ప్రసారం చేయాలని ఈ సందర్భంగా మీడియాను ఆయన కోరారు. జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసం దగ్గర జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అలాగే అరెస్టు చేయకుండా ఆపాలని కోరారు. అయితే అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. మోహన్ బాబు పిటిషన్ విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. దీంతో మోహన్ బాబు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఎక్కడా కనిపించడం లేదని, నిన్నటి నుంచి మోహన్ బాబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా మోహన్ బాబు ఇచ్చిన వివరణతో ఆయనపై వస్తున్న అజ్ఞాతంలో అనే వార్తలకు బ్రేక్ వేసినట్లయింది. సీనియర్ సినీ నటుడు మోహన్ బాబుకు కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిందని, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా మోహన్ బాబు స్పందించారు. అజ్ఞాతంలో మోహన్ బాబు అంటూ శుక్రవారం సాయంత్రం నుంచి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించలేదని చెప్పారు. ఇక తాను ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నట్లు చెప్పారు. వాస్తవాలను తెలుసుకుని ప్రచారం చేయాలని ఈ సందర్భంగా మీడియాను ఆయన కోరారు. జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసం దగ్గర జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అలాగే అరెస్టు చేయకుండా ఆపాలని కోరారు. అయితే అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. మోహన్ బాబు పిటిషన్ విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. దీంతో మోహన్ బాబు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఎక్కడా కనిపించడం లేదని, నిన్నటి నుంచి మోహన్ బాబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా మోహన్ బాబు ఇచ్చిన వివరణతో ఆయనపై వస్తున్న అజ్ఞాతంలో అనే వార్తలకు బ్రేక్ వేసినట్లయింది.